హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కథ మొదలు పెడదాం. కథలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా వీడియో చివరి వరకు చూడండి. చూసి మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలు పెడదాం. సాగర్ లే, ఆఫీస్కి టైం అవుతుంది. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ సరుకులు కొనడం మర్చిపోకబ్బా. ఏంటి సరియు, ఎప్పుడు చూసినా సరుకులు గొడవేనా? కొంచెం సరసం గురించి కూడా ఆలోచించవే. నన్ను వారం రోజుల నుంచి పస్తులుంచుతున్నావు అంటాడు దగ్గరికి వచ్చిన భార్యను చేరదీస్తూ. సరసం అంటూనే మన ఇంటి సరుకుల లిస్టు సంవత్సరానికి ఒకసారి పెంచుతున్నావు అంటుంది భర్తని ముద్దు పెట్టుకుంటూ. లేపుతూ దగ్గరికి వచ్చిన భార్యని తాకేలోపే దూరంగా జరిగేసరికి, రాక్షసి, ఆశపెట్టి ఆవరి చేసే రకం నువ్వు అంటూ పెళ్ళాన్ని ముద్దుగా తిడుతూ బాత్రూంలోకి వెళ్ళాడు. ఫ్రెష్ అయిన సాగర్ సరియో టిఫిన్ అంటాడు. అక్కడే పెట్టా కదా అంటుంది వంటగదిలోంచి. ఇక్కడే పెడితే నిన్నెందుకు అడుగుతాను అంటాడు. సరియు వచ్చేసరికి సాగర్ టిఫిన్ తింటూ ఉంటాడు. ప్లేట్లో ఒక దోశ వేస్తూ సాగర్ వీపుపై కూడా ఒక దోశ వేస్తూ, ఏంటి పరాచకాలు అంటుంది వీపు రుద్దుకుంటూ. అబ్బా, నీకు దోశలు వేయడం బాగా వచ్చింది అంటాడు. ఆహా, సంతోషించాను, కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు సరుకులు మర్చిపోకు అంటుంది. మల్లెపూలు కూడా మర్చిపోను అంటాడు కన్ను కొడుతూ. అవి చెప్పకపోయినా తెస్తావుగా అంటుంది చంకలోని బాబుని నేల మీదకి దించుతూ. సాగర్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. సాగర్ జీతం నెల అయ్యేలోపే తరుగుతూ ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉన్న కొద్దీ వాళ్ళ ఖర్చులు, ఇంటి ఖర్చులతో తెచ్చిన డబ్బు నిమిషాల్లో ఆవిరైపోయి సాగర్ జేబులో చిల్లు గవ్వ కూడా లేకుండా అవుతుంది. సాగర్కి రాను రాను చిరాకు వస్తుంది. ఈ సంసారాన్ని నెట్టుకు రావడం కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎటైనా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, కానీ భార్య బిడ్డలు అనే బంధం ఆపుతుంది. దానివలన అప్పులు చేయడం కూడా చేస్తున్నాడు. వాటికి నెల నెలా వడ్డీ కట్టలేక నరకయాతన అనుభవిస్తూ అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాను అని బాధపడుతున్నాడు సాగర్. వాళ్ళమ్మ, సాగర్ లేరా, ఆఫీస్కి టైం అవుతుంది. సాగర్ మంచం మీద నుంచి దిగుతూ లేచి అమ్మని చూసి చుట్టూతా చూసి, అబ్బా, ఇది కలలోనే సంసార జీవితం ఇంత భయంకరంగా ఉంటే ఇక నిజ జీవితం అయితే బాబోయ్ నాకు వద్దు అనుకుంటాడు. ఏం వద్దురా అని అంటుంది వాళ్ళమ్మ. అదేం లేదమ్మా అని చెప్పాడు సాగర్. ఏంటో పిచ్చి సన్యాసి, రాత్రి అంతా సినిమాలు చూడడం, తెల్లవార్లు కలలు కనడం అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. బాబోయ్, హెడ్ బాత్ చేస్తే కానీ ఈ హెడ్ పెయిన్ తగ్గేలా లేదు అనుకుని బాత్రూంలోకి వెళ్తాడు సాగర్. ఇంతకీ అసలు ఈ కళ ఏంటి అంటారా? మన వాడికి అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుంది. ఇంతలో రాత్రి అమ్మ 1వ తారీఖు మూవీ చూసి మనోడు పడుకున్నాడు. అందుకు ఇలాంటి కళ వచ్చింది బాబుగారికి. రే సాగర్, ఈవినింగ్ త్వరగా రా, పెళ్లి చూపులకి వెళ్ళాలి. నిన్ననేగా పెళ్లి సంబంధాలు చూస్తానన్నావు, ఈలోగా పెళ్లి చూపులా అని అన్నాడు సాగర్. అదెంతసేపురా? రాత్రి శర్మగారు అమ్మాయి ఫొటోస్ వాట్సాప్లో పంపించారు. అందులో నాకు నచ్చిన అమ్మాయిని ఈరోజు చూడ్డానికి వెళ్తాం అంటూ నీ ఫోన్కి ఆ అమ్మాయి ఫోటో పెట్టాను, చూసి చెప్పు ఎలా ఉందో అంటుంది అమ్మ. ఈ పెళ్లి చూపులు అవి వద్దే అంటాడు సాగర్. రే సాగర్, నిజంగా చెప్పరా, నీకు అసలు పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? పెళ్లి చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదమ్మా, కానీ దాని తర్వాత వచ్చే కష్టాలంటేనే భయం. అందుకే అప్పుడే వద్దు అంటున్నాను అంటాడు షూస్కి లేస్ కట్టుకుంటూ. రే, మునిగిపోతాం కదా అని నీటిలోకి వెళ్ళకపోతే ఈత ఎలా నేర్చుకుంటావురా?
అంటే ఈత నేర్చుకోవడం కోసం మునిగిపోవాలా? దానికన్నా ఈత మానేయడం నయం అంటాడు. ఏడ్చినట్లుంది. ఈత నేర్చుకుంటేనే కదరా సముద్రాన్ని ఈదగలవు. అసలు నాకు ఈతే వద్దంటే మళ్ళీ సముద్రం అంటావేంటి? రేయ్, నీతో వాదించి నేను గెలవలేను గాని ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళి తొందరగా రా. పుట్టిన ప్రతి జీవికి సాగరం అనే జీవితంలోకి సంసారం అనే నావ రావడం తప్పనిసరి అంటుంది వాళ్ళమ్మ. సాగర్ ఆఫీస్కి వెళతాడు. ఆ ఆఫీస్లో సాగర్ ఒక్కడే టైంకి వచ్చేది. మేనేజర్తో సహా అందరూ లేటుగానే వస్తారు. అడిగితే ఇంట్లో లేట్ అయింది అంటారు. నాకెందుకు లేట్ అవ్వలేదు అని సాగర్ అడిగితే, నీకు పెళ్ళి కాని అప్పుడు నీకే తెలుస్తుంది అంటారు. సుబ్బు వచ్చి, రే మావా, నాకు ఒక 5,000 అప్పు ఇవ్వరా అంటాడు. అదేంటి, మొన్నేగా జీతం తీసుకున్నావు, ఈలోగానే అప్పా? నీకేం తెలుసురా మా పెళ్ళైన వాళ్ళ కష్టాలు. జీతం రాళ్ళు జీతం వచ్చిన 3 రోజులకే చట్నీలో వేసిన పప్పుల్లా కనపడకుండా పోతాయి అంటాడు. సరేలేరా, ఇస్తాను, చస్తానా? అందుకే ఈ పెళ్ళంటే భయం. సంసారం ఒక చదరంగం అని ఎవరన్నారో కానీ చక్కగా చెప్పారు. గెలవాలంటే చాలా కష్టం, అడుగడుగునా ఆటంకాలు అనుకుంటాడు మనసులో. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా అమ్మ మాట ప్రకారం సాగర్ పెళ్లి చూపులకి వెళ్ళడం, అక్కడ అలా అదే అలివేలు మంగ తయారు, నచ్చడం, పెళ్ళి జరిగిపోవడం అన్నీ అయిపోయాయి. కానీ సాగర్ కల్లో వచ్చినట్లు తన జీవితంలో లేదు. ఎందుకంటే అలా మొదటి రాత్రే భర్తతో తనకు ఉద్యోగం చేయడం ఇష్టమని చెప్పి ఉద్యోగంలో జాయిన్ అయ్యింది. అలాగా సాగర్ అలా ఇద్దరు డబ్బు సంపాదించడం వల్ల వాళ్ళకి నెల చివర అవుతున్నా కూడా చేతిలో డబ్బులు ఉంటూ వచ్చాయి. ఎప్పుడూ కూడా సాగర్ ఎవరి దగ్గరికి అప్పు అడగలేదు. పిల్లలు పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నా వారు ఇరువురు సంపాదిస్తున్న డబ్బుని ఒక ప్రణాళిక ప్రకారం ఖర్చు పెట్టుకుంటూ వారి సంసారాన్ని చక్కగా సాగిస్తున్నారు. ఆ విధంగా సాగర్ జీవితంలోకి సంసారం అనే నావ వచ్చినా అలా అనే తన భార్య తెడ్డులా సహాయపడుతూ నా నావని చుక్కాని చేరడానికి తన వంతు సహాయం తను చేసింది. జీవితంలోకి కష్టాలు వస్తాయని జీవితమే వద్దు అంటే ఎలా? అలాగే సంసారంలో ఆటుపోట్లు ఉంటాయని పెళ్ళి అనేదే వద్దు అనడం కంటే ఆలు మగలు ఇద్దరూ కష్టపడి సంపాదించి ఆ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు కదా. అంతేగాని ఇంకా పాతకాలంలాగా భార్య ఇంటికే పరిమితం అంటే ఎలా? ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. నేటి కాలంలో భార్య భర్త ఇద్దరూ సంపాదించాలనేదే నా ఉద్దేశం. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.